ఒక స్పెషల్ బ్లాగ్ అన్నమాట. చూసారా పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే ఈ రోజు అమ్మ దయ వల్ల మేము మొక్కు తెచ్చుకునే అవకాశం వచ్చింది. అమ్మవారిని చూస్తే చాలు నాకు అదిగోండి ఒళ్ళంతా పులకరించిపోతుంది అనమాట అమ్మని చూస్తేనే. వీళ్ళనంతలో తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకున్నాము. వాళ్ళందరూ ఈ రోజు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. నమస్తే, వెల్కమ్ టు మీ హెర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఒక స్పెషల్ బ్లాగ్ అన్నమాట. చూసారా పెద్దమ్మ తల్లి టెంపుల్. సో పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే ఇంకా హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తారు. అలాంటిది మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాము అంటే చాలా చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతాం అనమాట. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు కలిగినా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము, పూజలు చేసుకుంటాము. అమ్మవారిని చూస్తే చాలు నాకు అదిగోండి ఒళ్ళంతా పులకరించిపోతుంది అనమాట అమ్మని చూస్తేనే. సో ఈ రోజు అమ్మవారికి మేము ఏం చేస్తాం అంటే చాలా రోజులు మొక్కు చాలా రోజుల నుంచి మొక్కు. ఏదైనా టైం రావాలంటారు. అమ్మ ఆశీర్వాదం, అమ్మ దయ కలిగితే, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. ఈ రోజు అమ్మ దయ వల్ల మేము మొక్కు తెచ్చుకునే అవకాశం వచ్చింది. సో ఈ రోజు మొక్కు తెచ్చుకుంటున్నాము. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ని అంటే మనల్ని మంచి అంటే మనల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటారు, మనకి బెస్ట్ విషెస్ చెప్తూ ఉంటారు, మనం బాగుండాలని కోరుకుంటారు. సో వాళ్ళందరినీ ఈ రోజు అంటే కుదిరినంత అర్జెంట్ గా పెట్టుకున్నాము. అదే అంటారు కదా, అలా అనిపించింది. అమ్మవారు ఓకే అని చెప్పినట్టున్నారు. ఈ రోజు మొక్కు తీర్చుకునే అవకాశం వచ్చేసింది. వీళ్ళనంతలో తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకున్నాము. వాళ్ళందరూ ఈ రోజు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. సో ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటారు, మా మంచి కోరుకుంటారు. సో మీతో ఈ విషయం చెప్పుకోవడం, షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మన కళాచారంలోనే ఉంది ఇలా పెద్దమ్మ తల్లి అంటే ఇక్కడ చాలా ఆచారంగా చేసుకుంటారు. ఆచారాల్లో భాగంగానే మేము కూడా ఈ రోజు ఈ పూజ నిర్వహించాం అనమాట. సో అంతే తప్పితే ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఏమీ కాదు. బట్ మన సాంప్రదాయం ఫాలో అవుతూ ఈ రోజు మా పూజ ఇలా జరుగుతుంది అనమాట. సో మీరందరూ తప్పకుండా దానికి కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
రజిత గారు తెలుసు అమ్మాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇదే అది ఇదే పార్టీ ప్రసాదం ఎక్కడ అంతే అయితే అయితే ఆయన పడు మనకే అంతే అంతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళా మీరే ఉన్నారు చూసుకోపోయినా పర్లేదు అమ్మవారికి వంట చేస్తున్నారా? అవును జాకీ గారు ఇన్నాళ్ళకి మొక్కు తీరుతుంది. అది హ్యాపీగా ఉంది. చాలా ఏళ్ళు అయిపోయింది అమ్మవారి మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నాను. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కుదిరితే వంట చేసేసేవాళ్ళు. అమెరికాలో ఉంటారు, ఎక్కడ ఉంటే బాగా చూసాను ఎక్కడ చెప్పండి ఆవిడంత పొడుగు మీరు లెక్క చూడండి ఎందుకు హైట్ మీ హైట్ ఎందుకు మీకు కళ్ళెప్పుడు వస్తాయి మెండెప్పుడు వస్తారని నేను హైట్ తక్కువ నా హైట్లో ఆవిడకి ఎందుకు ఇచ్చారు ఫస్ట్ అసలు ఆవిడ కంఫర్ట్ లేదు మీరు ఎక్కడ దొరుకుతారేమో
నిన్న తలుచుకుంటా ఉన్నాను బయట వేరే ఇలా చేస్తారు నా కోసం ఇన్ని త్యాగాలు చేస్తారని చెప్తా ఉన్నాను. షూటింగ్స్ లో ఎన్ని త్యాగాలు నా గురించి అక్కడ షూటింగ్ లో కూడా అనుకున్నారంట. అలా త్యాగాలు చేస్తా ఉంటారని చెప్తా ఉన్నాను. అంతలో హరి గారి కాల్ వచ్చింది, రేపు లంచ్ ఉంది మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్లో అని చెప్పారు. నేను 100 సార్లు తలుచుకున్నాను, వెంటనే ఫోన్ వచ్చేసింది అనుకున్నాను. నుంచో అక్కడ నుంచో సైడ్ నుంచోండి ఇద్దరు. ఫోటో సూపర్. థ్యాంక్ యూ అక్క, ఫస్ట్ మీరే ఫోన్ చేసినారు.
నువ్వు నాకు ఇచ్చేసి వెరీ నైస్. పనులన్నీ పక్కన పెట్టి వచ్చారు. చాలా థ్యాంక్స్. మమ్మల్ని కూడా రాజకీయాల్లో కూడా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ నుంచి మాత దర్శనం అందరు కలిపి అందరు మంచి కూడా సూపర్. ఇద్దరు భలే హైట్ గా అందంగా. మా మమ్మీకి అలాంటి కూతురే కావాలని కోరిక. అది తీసుకోండి. అలాంటి కూతురు కావాలి చూసారా? అంటే పర్సనాలిటీ ఇంట్లో మీ పర్సనాలిటీ ఉంటే చాలు. పర్సనాలిటీ ఉంటే సరిపోద్దా? ఫేము, అందము ఎన్ని ఉన్నాయి? ఏదో ఈ కూతురికి కూడా అన్నీ ఉన్నాయి. చూసుకో మరి అదే చెప్తున్నా. చూసుకో పక్కన నుంచి ఒకట్లాగా ఉంది. నేను కూడా వాడతా. సూపర్. హలో చెప్పండి అందరు. సో ఈ రోజు అమ్మవారి మొక్కు తీర్చుకునే అదృష్టం అమ్మ దయ వల్ల కలిగింది. ఈరోజు అందరూ మాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చి చక్కగా బ్లెస్ చేశారు. అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. అందరూ బాగా బ్లెస్ చేసి వెళ్ళారు. అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ చాలా చాలా హ్యాపీగా జరిగింది. మంచిగా అంటే ఆ ప్రసాదాన్ని అందరూ చాలా రుచిగా ఉందన్నారు. అంటే టెంపుల్ ఆ ప్రసాదం అంటే ఎంత అదొక ఫీల్, ఆనందం. సో చాలా చాలా హ్యాపీగా అలా అమ్మదయ్య అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కూడా ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.